శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 21 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనవనికలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయటంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ మేన్ రాశి వారు చాలా దయాహృదులండి. అలాగే మంచి మనసున్న వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. వీరిని బయట నుంచి చూసిన వారికి అంతగా పెద్దగా ఏం తెలియపోవచ్చు, కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి యొక్క నడవడిక, అలాగే వీరి మంచితనము, వీరి స్నేహతత్వము, అలాగే ఇతరులకు సహాయపడాలి అనేటువంటి గుణము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుందండి. ఆ రకంగానే వీళ్ళు ఏ పనైనా కూడా చాలా చాకచక్యంతో చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పనైనా సరే చేసేంతలో కూడా నిద్రపోని మనస్తత్వం గలవారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక మీరేమి చేయలేరని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. వీరు కష్టాలు ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు సహాయపడడానికి గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలని చెప్పి నీచమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలనే నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసడానికి ప్రయత్నిస్తూ ఉంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉందండి. అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనం కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏం ఆస్తుందనే పూర్తి వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుందనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురవుతూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరైనా గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం అయితే ఉందండి. కాబట్టి పనులను కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడున్నా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తే మీకైతే అర్థమవుతుంది. మీరు ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున అసలు ఆ స్త్రీ మిమ్మల్ని ఏం చేయబోతుంది తెలుసుకోండి. ముందుగా ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు వంచన చేస్తుంది, ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం వల్ల వ్యక్తిత్వం ఉన్న కారణంగా మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొందించుకునే వారు అవుతారనమాట. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటివారు వ్యక్తులు అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసచేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంత మోసపోయినప్పటికి కూడా వీరి మంచితనాన్ని మాత్రము వీరు అస్సలు వదిలిపెట్టట్లా. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా ఈ రాశి వారికి ఎక్కువగా వీరి మంచితనం, మానవత్వంతో సహాయం చేసే గుణం, వీరు చేసే పనులు, అలాగే వీరి మాట తీరు, వీటన్నిటితో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండటం వలన ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ కూడా ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటివారికి మాత్రం అస్సలు చెప్పరండి. అయితే తమలో తాము బాధపడతారు, లేదంటే భగవంతుడు చెప్పుకుంటారు. అంతే తప్ప ఎదుటివారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటివారిని ఇబ్బంది పెట్టరనమాట. ఎక్కువ శాతము వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు. వీరే ఎంత బాధనైనా ఓర్చుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. మీ బాధను పక్క వాళ్ళకు చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్ళీ వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారనమాట. ఎక్కువ శాతం వీరినైనా వాళ్ళే అవమానిస్తూ ఉంటారు.
బయట వాళ్ళు అవమానించినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన వాళ్ళు కూడా అవమానించినట్లుగా మాట్లాడినా, ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. దీనికి వీరు మనసులోనే ఎంతో బాధపడిపోతూ ఉంటారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి మాత్రము చెప్పరండి. నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. వీరు మన అనుకొని ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. కానీ వారి చేతిలో వీరు ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు. ఒకానొక సందర్భంలో వీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడితే ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను, అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారనే ఆలోచనలో పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమి అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుందండి. ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం అంతే అని మీరు ఒక నిర్ణయానికి కూడా వచ్చేస్తారు. ఇక ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదని చెప్పుకోవచ్చు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేని మాత్రం మీరు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిన ఆలోచన మీకు రావచ్చు. కారణము గ్రహస్థితుల యొక్క కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింతపడనక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడండి. మీకు విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయంలోనైనా మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. మీరు మీ మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుని అండతో మీ శత్రువులని మీరు దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళకు చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు. కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని అలా మోసం చేస్తుందనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారెవరో మీతో ఎలా ప్రవర్తిస్తున్నారని ఒక్కసారి మీరు పరిశీలించుకొని చూడండి. అయితే వారు మోసం చేస్తున్న వారని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న ఫలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు. అయితే మీరు ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో మీరు నష్టపోయారని ఒకసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీ తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను కూడా ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు మీతో ఉంటూనే మీరు చెప్పిన మాటలను ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెప్తూనే మీ వెనకాల నుండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి. అలాగే మీ పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. అలాగే ముఖ్యంగా వారు ఏది చెప్పినా కూడా దాన్ని గుడ్డిగా నమ్మటం వంటివి చేయకండి. ఇలా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ వారిని దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారు తప్పు అర్థమవుతుంది. ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల వారు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు. అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది ఇప్పుడు మీరు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ వ్యక్తి మీ వెనకాలే ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆపారు కాబట్టి మీకు ఆ పని ముందుకు సాగలేదు. ఇప్పుడు మీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండా మీ జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పూర్తిగా మంచి వచ్చేస్తాయి. ఇక ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాలంటే పరిహారం గురించి చూసినట్లయితే మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జోస్మిన్ ఆయిల్ మరియు ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలు తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో చూశారు కదండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.